వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఇవాళ నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర 2005 నిర్వహిస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్ లో, స్ట్రెస్ తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్ లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతా ఉంది, స్ట్రెస్ పెరుగుతా ఉంది, లైఫ్ మెకానికల్ గా అయిపోతా ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అన్ని ఉన్నా కూడా ఎక్కడో లోటు, ఆ లోటే ఈ స్ట్రెస్. అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం హీలింగ్ ఫ్యాక్టర్ యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజేదో సింబాలిక్ గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం టీడీపీ టైం నడుస్తుంది, కొడితే తీసుకుంటాం మాజీ సీఎం జగన్ అన్నారు. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. గుడివాడ ఎంఏఓ ఆఫీసు నందు బుధవారం నాడు నిర్వహించిన సమావేశంలో సిపిఎం జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సీ రెడ్డి మాట్లాడారు. మధ్యాహ్న భోజన స్కీమ్ని అక్షయ పాత్రకు ఇచ్చారు. అక్షయ పాత్రకు ఇచ్చిన కానించి మధ్యాహ్న భోజన కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్షయ పాత్ర వల్ల వాళ్ళకి ప్రభుత్వం అక్షయ పాత్రలకి డబ్బులు వేస్తే వాళ్ళు ఎంఈఓలకి డబ్బులు తర్వాత వేస్తున్నారు. దాని రీత్యా వీళ్ళకి వచ్చే 3,000 కూడా నెల నెల సక్రమంగా రావట్లేదు, ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వమే మిడ్ డే మీల్స్లో పనిచేసే కార్మికులకి వాళ్ళకి వచ్చే వేతనం డైరెక్ట్గా ప్రభుత్వమే మిడ్ డే మీల్స్ కార్మికులకు వేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది వీళ్ళకి వచ్చి రెండోది పక్కన వీళ్ళకి ఇచ్చే 3,000లోనే జావా మళ్ళీ కోడిగుడ్లు ఉడకబెట్టి ఏంచి ఇవ్వాలంటున్నారు. దానికి నూనె, ఆయిల్, ఈ ఖర్చులు బలాకలేకపోతున్నారు. పెద్ద స్కూల్స్లో అయితే గ్యాస్ బండ 100 గుడ్లు రోజుకి ఉడకబెట్టుకుని ఇచ్చే గ్యాస్ అయిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే 3,000 కూడా వీళ్ళు ఈ గ్యాస్కిను ఉడకబెడతానికి వీటికి సరిపోతుంది. కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అక్షయ పాత్రగా కాకుండా డబ్బులు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వీళ్ళకి ఇచ్చే 3,000 డైరెక్ట్గా వీళ్ళ అకౌంట్లో వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి సుమారు ఈ రోజుకి 4 నెలలు 3.5 నెలలు పైన పనిచేశారు, డబ్బులు ఇవ్వలేదు. వీళ్ళేమో అప్పులు చేసుకుని బతకాల్సి వచ్చింది. అసలే ఇచ్చేదేమో 3,000, ఆ 3,000 కూడా ఈ గ్యాస్కి వీటికి ఖర్చు పెట్టుకుని ఇచ్చే నానా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణం వీళ్ళ డబ్బులు ఇవ్వాలి, లేకపోతే స్కూల్ తీగానే ఆందోళన చేస్తాము. మిగిలిన ఏరియాలో అయితే ఈ స్కీములు అక్షయ పాత్ర లేని శాతం అయితే ఇమీడియట్గా ఆ డబ్బులు వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో వేసేస్తుంది ప్రభుత్వం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రభుత్వం అకౌంట్లో అక్షయ పాత్రకి వేసి అక్షయ పాత్ర నుంచి వీళ్ళకి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. కాబట్టి వీళ్ళ డబ్బులు తక్షణం ఇచ్చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేదు సో రేపు స్కూల్స్ తెరవగానే ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. న్యూజివీడు నియోజకవర్గంలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమంలో నిర్వహిస్తున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మినీ మహానాడుని మన న్యూజివీడు నియోజకవర్గంలో
నిర్వహించమని చెప్పేసి జిల్లా అధ్యక్షులు వారు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు నూజివీడులో ఒక ప్రోగ్రాం చేశాం, పెద్ద ప్రోగ్రాం, ఏదైనా ఆడియో పనిలో చేశాం. ముస్లూరులో ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ముస్లూరులో నిర్వహించాలని చెప్పేసి మేము సాయితో మాట్లాడి నిర్ణయించాం. కానీ వాతావరణం చూస్తే కొంచెం ఆందోళనకరంగా ఉంది. ఫోర్కాస్ట్ కూడా 80% వర్షపాతం ఉన్నట్టు చూపిస్తూ ఉంది. మరి దాని మీద ఏం చేయాలనేది ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే అంత పెద్ద అకామిడేషన్ ఇక్కడ హాల్స్ ఏ ఉన్నట్లేదు. రోటరీ కానీ ఏది తీసుకున్నా కూడా మీకంటే ఇంకోటి ఇప్పుడు మార్కెట్ యార్డ్లో క్లోజ్డ్ షెడ్లో పెడితేనేమో ఉక్కుపోయి చాలా ఇబ్బంది పడతాయి. మరి ఓపెన్ షెడ్స్ ఏమైనా ఉన్నాయా? ఓపెన్ షెడ్స్ కూడా లేవా? మరి ఎట్లా అంటే రెయిన్ ప్రూఫ్ వేసుకుని చేసేట్టుగా ఓకే. ఏదైనా షెడ్ ఎక్కడన్నా దొరికితే మంచిది అనుకుంటున్నాను. లేకపోతే ఇంకా వాటర్ ప్రూఫ్ అంటే ఇదైతే వేస్తాం కానీ బురద అంతా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చూసి వచ్చారు కదా ఇక్కడ మనోళ్ళు ఎక్కడ ఏదన్నా టీడీపీ అధికారంలో ఉన్న వైసీపీ శ్రేణులు దాడులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఎంపీ కేసీని చిన్ని ఆరోపించారు. మేమా మా కౌన్సిలర్లు కిడ్నాప్ చేశారా? మేము అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ దౌర్జన్యాలు తగ్గట్లా. మేము తిరువూరులో ఫెయిర్ ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. ఇవాళ చూస్తే మీరు తిరువూరు పట్టణంలో ఎంతోమంది పోలీసులు బందోబస్తు నడుమ తిరువూరు పట్టణం ప్రశాంతంగా ఉంది. ఎక్కడా మా నాయకులు కార్యకర్తలు కూడా తిరువూరు పట్టణంలో కౌన్సిల్ దగ్గర కానీ ఎక్కడా కూడా అక్కడికి ప్రవేశించలా. కానీ కొంతమంది విజయవాడ నుంచి బయలుదేరి నాయకులని చెప్పుకునే గోండాలు కొంతమంది దాడికి ప్రయత్నిస్తుంటే ఏకొండూరు ప్రాంతంలో ఎవరైతే విజయవాడ ప్రాంతం నుంచి వెళ్ళిన నాయకుల్ని మా తెలుగుదేశం, ఎందుకంటే నిన్న కూడా చూసాం ప్రశాంతంగా ఎలక్షన్ జరగలేదు, వాళ్ళు ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలని మేము కోరుకున్నాం. అటువంటి నాయకుల్ని మా నాయకులు కార్యకర్తలు అడ్డగించి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఎక్కడా కౌన్సిలర్లను అయితే మేము అడ్డుకోలేదు. మాకు ఎలక్షన్ జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా ప్రశాంత వాతావరణంలో తిరువూరు మున్సిపల్ ఎలక్షన్లు జరగాలి, జరుగుతాయి. తప్పకుండా ఎవరికైతే మెజార్టీ ఉందో వాళ్ళు అధికారం చేస్తారు. ఎంతోమంది నిన్న కొంతమంది కుటుంబాలు వెళ్ళి, కౌన్సిలర్ల కుటుంబాలు వెళ్ళి మా భార్య అక్కడ ఉంది అని భర్త వేడుకున్నా కూడా భర్త దగ్గరికి కూడా భార్య అయిన కౌన్సిలర్ని పంపించకుండా క్యాంపు రాజకీయాలు మేము చేయలే. క్యాంపు రాజకీయాలు ఎవరు చేశారో తెలుసు. ఎందుకు క్యాంపులో పెట్టాల్సి వచ్చింది? మీకు స్ట్రెంత్ ఉంటే ఎందుకు 4-5 రోజుల నుంచి క్యాంపుల్లో భర్తల నుంచి భార్యలను ఎందుకు విడదీశారు? తల్లిదండ్రుల నుంచి కుమార్తెలను ఎందుకు విడదీశారు? వీటన్నిటికీ రౌడీజం చెప్పిన వాళ్ళే చేయాలి. ఇవాళ మేము తిరువూరంతా ఎంతో ప్రశాంతంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎలక్షన్ పెడదామని చూస్తే కొంతమంది రౌడీలు కొండూరులో అడ్డుకోవడం జరిగింది. కానీ ఎక్కడా కూడా మేము కౌన్సిలర్లని ఎలక్షన్ జరగాలని కోరుకుంటాం. ఎందుకంటే ఎవరైతే మంచి అభ్యర్థులు ఉన్నారో వారు గెలిపిస్తారని మా అందరి నమ్మకం. ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంచి మనసు చాటుకున్నారు. ఆర్మీకి 5 నెలల జీతం విరాళంగా ఇస్తున్నారు. ఈరోజు బోర్డర్ల దగ్గర ప్రాణాలు కోల్పోయి ఈరోజు అమరులైనారో అటువంటి వాళ్ళకి మేము చేసేది అయ్యో పాపం అని అనుకోవడం తప్ప సామాన్య ప్రజలు చేసేది ఏం లేదు. నా వంతు నేను నా 5 నెలల జీతము ఆర్మీకి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా మరి వచ్చే రోజుల్లో యువత ఇన్స్పిరేషన్ గా తీసుకొని తప్పకుండా మన ఆర్మీ వాళ్ళు కావచ్చు, మన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎటువంటి వాళ్ళైనా సరే మనం ఇవ్వాల్సిన మర్యాద కావచ్చు, మనం ఇవ్వాల్సిన గౌరవం కావచ్చు, మన దేశాన్ని సైనికులు కాపాడుతున్న వాళ్ళకి మనం ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలా. మా వంతు మేము ఇంతే చేయగలుగుతాం కాబట్టి నా జీతం నా పర్సనల్ గా నా వంతు ఒక 5 నెలల జీతము నేను ఆర్మీకి ఇస్తున్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.